మానవుడికి అన్ని తెలివులు ఉన్నాయి. కానీ సంతృప్తి మాత్రము లేదు. ఒక్కాడికి ఇక చాలులే అనుకునే పరిస్థితి లేదు. ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో సాధించాలనే తాపత్రయంలో నిరంతరం పోరాటం చేస్తున్నారే తప్ప కుటుంబంతో తృప్తిగా, సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఉన్నది తింటూ బ్రతకలేకపోతున్నారు. ఇక్కడ ఇంకొక సామెతను గుర్తు చేసుకోవాలి మనం. అభివృద్ధి అనేది శాశ్వతమైనటువంటి పరిష్కారం కానే కాదు. మానవుడు సాధించే ప్రతి అభివృద్ధి ఒక సమస్యను తీసుకొచ్చి పెడుతుంది. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే ఎవరి ప్రతిభను వాళ్ళు ప్రదర్శించి, ఎవరి వృత్తిని వాళ్ళు చేస్తూ వచ్చిన దాంతో హాయిగా, తృప్తిగా బ్రతకాలి. అప్పుడు మానవుడికి అసలు కష్టాలనేవే ఉండవు. ఇంకోటి గమనించండి. ఉదాహరణకు పొలం ఒకప్పుడు నాట్లు పెట్టాలన్నా, కోతలు కొయ్యాలన్నా, కుప్పలు కొట్టాలన్నా మనుషులు మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెంది యంత్రాలు వచ్చాయి. ఈ పొలం పని చేయించుకునే వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, ఈ మనుషుల్ని పెట్టుకోవాలంటే 10 మందిని పెట్టుకోవాలి. 10 మందిని పెట్టుకోవాలంటే ఈరోజు ధరల ప్రకారం 10,000 వాళ్ళకే ఇవ్వాలి. దానికన్నా ఒక మిషన్ అంటే కోత కోసే మిషన్ని పట్టుకుంటే తొందరగా పని అయిపోతుందని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఆ మిషన్ కొనాలి అంటే 20,00,000, 30,00,000, 40,00,000 కావాలి. మళ్ళీ ఆ మిషన్ నడపడం కోసం ఒక డ్రైవర్ కావాలి. అతనికి జీతం ఇవ్వాలి. ఇవన్నీ కాక ఆ మిషన్ నడవాలి అంటే పెట్రోల్ పోయాలి. ఆ పెట్రోల్ ఎవడో ఎక్కడివాడో ఉత్పత్తి చేస్తుంటాడు. అయితే రూ. 10 ఎక్కువైనా సరే మన చుట్టూ ఉన్న వాళ్లకు ఇచ్చి పని కల్పించి బ్రతికించే ఆలోచన చేయకుండా ఎవరో కనుక్కున్నటువంటి టెక్నాలజీ పరమైన యంత్రాన్ని, ఆ మిషన్ని లక్షలు పెట్టి కొనుక్కొచ్చి సరే డ్రైవర్ కంటే జీతం ఇస్తున్నారు. కానీ ఎక్కడో ఉత్పత్తి అయిన పెట్రోల్ను వాడుకుంటూ పెట్రోల్ వ్యాపారస్తుల్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. యంత్రాలు తయారు చేసే వాళ్ళను అభివృద్ధి చేస్తున్నారు. ఎవరి ఇంటి పక్కన వాళ్ళు ఉండి, ఎవరి గ్రామంలో వాళ్ళు ఉండి నిరంతరం కష్ట సుఖాల్లో తోడుగా ఉండేటువంటి తన బంధువులను, స్నేహితులను, మిత్రులను, తన వాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ జీవనోపాధి లేకుండా చేసుకుంటున్నారు. కాబట్టి ఆలోచించండి. మన చుట్టూ ఉన్నవాళ్ళు బ్రతకాలంటే రూ. 10 ఖర్చు ఎక్కువ అవుతుందేమో కానీ మనం ఎక్కడో ఉన్న వాళ్లకు రూ. 20 ఖర్చు ఎక్కువ పెట్టి వాళ్ళని పోషిస్తున్నాం. వాళ్ళను పోషించొద్దు అని కాదు, కానీ అంతకన్నా ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళనైతే మనం కాపాడుకోవాలి కదా.